శ్రీరంగంలో రంగనాథ స్వామికి అర్చన చేస్తున్నాడు. స్వామి ఈయన కోవిలో పోగానే స్వామి తీర్థం అనగానే చేపట్టేదట, ప్రసాదం అనగానే చేపట్టేదట రంగనాథ స్వామి స్వయంగా. మళ్ళీ ఉత్తర్యం తుడుచుకోవాలంటే ఈయన నడుము కట్టు ఉత్తర్యంతో తుడుచుకునేదట రంగనాథ స్వామి. ఈయన నిలిచిపెట్టి ఉండేవాడు కాదాడు. ఒకసారి ఈయన మీద కన్నుపడ్డది. ఎవరికి? మన వెంకటేశ్వర స్వామి. ఏమయ్యా, మీరు బాగున్నారు కాబట్టి మీ దగ్గర ఆయన ఉన్నాడు, మాకు ఈయన కాస్త ఇంటేషన్ ఏమన్నా నీకు తప్పట్టే పోలేదు. ఎక్కడికి పంపమన్నారట? తిరుమలకు పంపమన్నాడు. ఆయన ఏం చేశాడు? రంగనాథ స్వామికి అన్ని పెట్టాడట. రేపటిది ఎల్లుడిది అన్ని ప్రసాదాలు పెట్టాడు. స్వామి మర్చిపోకుండా తీసుకోండి, తినండి అని చెప్పిండట. చెప్తే ఆయన మంచినీళ్ళు ఊపాడు. ఈయన బయలుదేరుతుంటే ఈయన వెనుక బయలుదేరిందట. రామానుజుల వారు వెనుక బయలుదేరుతున్నాడు. చూడండి, ప్రేమ అన్నది అది. ఈదలకు వచ్చిందట ఈయన చూడలే. ఈయన అక్కడి నుంచి వరదరాజస్వామి దగ్గరికి వచ్చిండు రామానుజుల వారు. వస్తే వరదరాజస్వామికి ఆరాధన చేస్తే ఆయన కూడా ఆయనకు అన్ని పెట్టాడు. అర్చన చేసి మీరు ఉండండి స్వామి అన్నారట. మంచిది అన్నాడు. ఆయన కూడా ఈయన వెనుక బయలుదేరాడు. ఈయనిద్దరిని చూడలే. అహోబిడ నరసింహస్వామి దగ్గర పోయినప్పుడు యోగానంద నరసింహస్వామి కూడా ఆరాధన చేసేటట. ఆయన చేస్తే ఆ యోగానంద నరసింహస్వామి కూడా ఈయన వెనుక బయలుదేరిందండి. ఎక్కడికి? తిరుమలకు. ముగ్గురు వెనుక ఎవరో ఈ ముగ్గురు ఈయన వెనుక నడుస్తున్నారు. నడుస్తుంటే ఈయన వెనుకకు చూస్తలేరు. కొండ మీదకి పోయింటాడు రామానుజుడు. పోగానే ఎదురుగా నిలబడ్డాడు. భార్య వెళ్ళిపోయింది, కొండ కింద ఉన్నది, ఒంటరిగా ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, సుఖంగా లేదు. వెంటనే ఈయన పోయి సరాసరిగా ఎదురుగా నుంచే ఉరికినాడు లోపలి. ఆయన ఈగలు కొనుక్కొస్తే ఈయన లోపలి నుంచి ఈగలు కొనుక్కొచ్చాడు వెంకటేశ్వర కూడా. ఇద్దరు మధ్యలో ముఖ మండపం దగ్గర కలుసుకున్నారు. దండం పెట్టిండు, కౌగిలించుకున్నాడు, కష్టం చెప్పుకున్నాడు. ఏమైంది స్వామి, ఈ అవతారంలో మీరు ఎందుకు నిలబడ్డారు? సుఖంగా ఉండవలసిన అవతారం కదా కలియుగంలో, మీరు ఎందుకు నిలబడ్డారని నేను అడిగితే ఆయన అందరట, నాకు రామాయణం వినబుద్ధి అవుతుంది, చెప్తావా ఉపన్యాసం అన్నాడు స్వయంగా వెంకటేశ్వర స్వామి. అదేంటి రామాయణం ఎందుకు స్వామి? త్రేతాయుగం ఎప్పుడైపోయిందన్నారు. చెప్పవయ్యా అంటే సంవత్సరం వరకు రామాయణ ఉపన్యాసం చెప్పిండు. ఆయన వింటున్నాడు, ఈయన చెప్తున్నాడు. ఎంతో ఉన్నవాడు ముగ్గురు కూడా వింటున్నారు. నువ్వు ఒంటరిగా ఉన్నావు. అక్కడ రంగనాథ స్వామిని నేను ఆరాధన చేసి వదిలిపెట్టి వచ్చిన, వరదరాజస్వామిని వదిలిపెట్టి వచ్చిన, నరసింహస్వామిని వదిలిపెట్టి నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చిన అన్నట్ట. ఒక్కసారి ఎందుకు తిరిగి చూడమన్నట్ట వెంకటేశ్వర స్వామి. చూస్తే ఆ ముగ్గురు ఉన్నాడు. రంగనాథ స్వామి ఏం స్వామి అన్నారట. నేను విడిచిపెట్టి నేను ఉన్నానయ్యా అన్నట. ఆయన ఏం కంప్లైంట్ చేశాడు తెలిసినా, నేనే రాలేదు, నా పక్కన చూడు, ఆయన వరదరాజు కూడా వచ్చిండు అన్నట్ట. మీరు కూడా వచ్చారని నేనే కాదు, అది నరసింహస్వామి కూడా వచ్చిండు అన్నారట. రామానుజ ఆచార్యుడి నుంచి పెట్టి భగవంతుడు ఉండలేడు. ఆచార్యుడు అంత గొప్పవాడై ఉండాలి. ఆచార్యుడు ఆలయంలో ఒక దేవీ ప్రమాణంగా ఉంటే రాయి కాదది, పలుకుతుందా నిగ్రహంగా. మళ్ళీ ఈ ముగ్గురు వస్తే శ్రీనివాసుడు అన్నట్ట, నువ్వు చూసావా, నేను నిడిచిపెట్టి వాళ్ళు ఉండలేరు కాబట్టి నీవు నా దగ్గర శాశ్వతంగా ఉండిపోమని రామానుజుల వారిని కోరితే రామానుజుల వారి దగ్గర మంత్రోపదేశం పొంది ఆయన ఆచార్యత్వం తీసుకుంటే స్వామి అప్పటి నుంచి నిలబడ్డాడట. ఎందుకు నిలబడ్డాడో తెలిసిన స్వామికు? ఎందుకు నిలబడ్డాడో తెలిసిన? రంగనాథ స్వామి అంటే పడుకున్నాడు, నరసింహస్వామి అంటే కూర్చున్నాడు, అందరూ సుఖంగానే ఉన్నారు. ఈయన ఒక్కడు మాత్రం ఎందుకు నిలబడ్డాడంటే ఈయన దగ్గరికి ఆచార్యుడు వచ్చాడు రామానుజుడు. ఆచార్యుడు ముందర శిష్యుడు కూర్చోవద్దు అని. మీరు తిరుమలలో చూడండి, మండపానికి ఎదురుగా రంగనాథ స్వామి ఉంటాడు సువర్ణంగా, ఆ పక్కకు వరదరాజస్వామి ఉంటాడు, ఈ పక్కకు యోగానంద నరసింహస్వామి ఉంటాడు, ఈ పక్కకు ఆచార్యుడిని పెట్టుకున్నాడు ఉత్తరముఖంగా. అక్కడ పెట్టి ఆయన కూర్చుండబెట్టి ఆచార్యుడు ఉన్నాడు కాబట్టి కూర్చోవద్దని నిలబడ్డాడు వెంకటేశ్వర స్వామి. అయ్యా, ఇది మహా గొప్ప అర్థం. మళ్ళీ ఇక్కడ యజ్ఞ భాగం జరుగుతుంటే ఆయన ఒక్కొక్క దేవతలను నిజంగా మా రాఘవాచార్యులు కూడా చాలా చక్కగా, నేను అదే అంటాను, సంవత్సరానికి అన్నం పెట్టేవాడు కూడా యోగ్యుడే ఉండాలి, రోజు పెట్టేవాడు సంవత్సరానికి పెట్టేవాడు కూడా ఉండాలి. నేను మా అర్చకులను యాజ్ఞికులకు రెండు అన్నం పెట్టి కోరితే ఎప్పటికీ ఎంతో కష్టపడి దేవాలయాన్ని నిర్వహిస్తారు వాళ్ళు. దానికి మనం న్యాయం చేద్దాం, పెరుమాళ్ళ విషయంలో న్యాయం చేద్దామని చేస్తే